లేంట్రా నాయన ఎలా పెట్టాల్సిన అసలు భయంకరంగా పని మనిషిని పిలిస్తే ఫస్ట్ అంతా ఏమనింది, కారులో ఉండింది అంతవరకు, ఇంటికి వచ్చినంతవరకు ఏమనింది, పని మనిషిని పిలిచి ఇద్దరు పోయిండి అనింది. ఇప్పుడేమంటున్నది, పిలిస్తే వంట అయిపోలేదు, వంట చేస్తున్నదిలే నువ్వు దించే సామాన్లు అంటున్నది. త్రాయి బాధ నాకు. ఏమో మా మేడం ఎప్పుడు తెల ఇంత సామాన్లు ఈ నెలలో ఎక్కువ తెచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇన్ని తెచ్చింది లేదు నాకు. ఇప్పుడే బ్యాంక్ కాడికి వచ్చాము. మా మేడంకి శాలరీ వచ్చిందనమాట. ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చినాము. మా మేడం బ్యాంక్ వెళ్ళింది డబ్బులు తీసుకుంటాడానికి. బ్యాంక్ కాడికి వచ్చినాం అనమాట. మేము ఇప్పుడే చూశారు కదా, నాకు స్టోర్కి వచ్చినాం అనమాట. బియ్యం అవి తీసుకోవాలని అని చెప్పి బియ్యము నూనె అన్నీ తీసుకున్నాక అన్నీ మీకు చూడండి వాళ్ళు ఎలా మోస్తున్నారు పాపం. బండి కాడికి వచ్చి ఎత్తుకొని పోతూ ఉంటారు అనమాట. ఎత్తుకొని అక్కడ వేస్తూ ఉంటారు. ఆ బియ్యం ఏ కంట్రీ టీ ఎక్కడి ఆ బియ్యం కూడా మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. పాపం ఇద్దరు మనుషులు ఎక్కడైనా బండి పెట్టుకో ఆడికొచ్చి మోసి దాంట్లో పొల్లు చేసి పంపించేస్తారనమాట. ఆ మరి ఎత్తుకోస్తారు. మాకైతే 2 మూటలు బియ్యము, చక్కెర, అలాగే చికెను 4 కర్తూన్లు ఇవన్నీ తీసుకున్నాము. చూపిస్తా చూడండి. భయంకరంగా చలి పెడుతున్నది, చిన్న చలి పెట్టలేదు అనమాట. టైం వచ్చి 9 అవుతా ఉన్నది, 9:30 అలా అవుతున్నది. చలి కూడా ఎక్కువ పెడుతున్నది భయంకరంగా. తట్టుకోలేకున్నాను చలి. జాకెట్ తెచ్చుకునే బాగుంది. నేను చూడండి ఎదురుకాలతో వెళ్తున్నది. స్టోర్కి వచ్చిన భయంకరంగా చలి పెడతా ఉన్నది. షుగర్ అంటే చక్కెర. మా దానికి తొందర ఎక్కువ, చిన్న తొందర కాదు మా మేడంకి. మన ఇండియా కన్నా చాలా ఘోరమైన రేట్లు కానీ టమాటో పండ్లు కర్తూను. ఒక కర్తూన్ వచ్చి 3.5 దినార్ ఉంది. అంటే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వస్తువు రేట్లు ఎక్కువ కానీ కొనలేకపోతున్నాము. ఈ స్టోర్ బియ్యము ఇలా కూరగాయలు ఇంకా సామాన్లు తీసుకున్నాము. ఎన్ని బిల్లు ఎంత అయిందో మీకే చూపిస్తా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీరేంట్రా నాయన మీ మేడం ఎంత లెక్క పెట్టుకునింది ఆ సామాన్లు అనిపించదు మీకు. అంత దారుణ సామాన్లు ఇయ్యే స్టోర్ నుంచి. తర్వాత జమ్మే సామాన్లు చూడండి. ఈ వచ్చి ఎంత అనకన్నా డబ్బులు 17 దినార్లు. ఏడేముండయి, ఉల్లగడ్డలు 3 కర్తూన్లు, 1 ఎర్రగడ్డలు, ఉప్పు 2 ప్యాకెట్లు, టమాటో కర్తూన్లు 2, గుడ్లు వచ్చి 2 కర్తూన్లు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, పెద్ద పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, ఆకులు. ఇవి వచ్చి 17 దినార్లు. స్టోర్ బియ్యం వచ్చి 66 దినార్లు, 67 దినార్లు అనుకో. చూడండి 67 దినార్లు స్టోర్లో. ఇచ్చినట్టు కూడా చూపిస్తా చూడండి. ఇచ్చిన సామాన్లు 2 రైస్లు, సమోసాస్, చికెన్ ఒక 4, చక్కెర, నూనె, హలీబ్ ఇచ్చారు. చూడండి ఇవి వచ్చి 66 దినార్లు, 700 ఫిల్స్. ఇలా ఉన్నది చూడండి. ఎంత అయిందో కామెంట్ చేయండి. డబ్బులు మీరు లెక్కేసుకోండి. దినార్ వచ్చి 276 రూపాయలు ఉంది. దాన్ని బట్టి లెక్కేసుకోండి. 66 దినార్లు అయినాయి బియ్యానికి మాత్రం. కూరగాయలకు 17 దినార్లు అయినాయి. చూడండి బియ్యము ఏ దేశానికి సంబంధించిన బియ్యము చూపించా చూడండి. ఓకేనా, చూసి ఆశ్చర్యపడకండి. ఓకేనా, ఐ మీ ఇండియన్. నాకైతే చాలా గౌరవంగా ఉందన్నమాట. మన ఇండియా బియ్యము మనం తింటా ఉన్నాము. ఒక దేశంలో మన ఇండియా బియ్యము తింటున్నామంటే ఎన్నో గ్రేట్ మేలు. రెండోది ఏంటంటే ఇక్కడ కూడా మాకు రైస్ ఇచ్చినారు మా పేరుతో. మేము ఊరికే కూర్చొని వాళ్ళు మమ్మల్ని అయితే మేపలేదు. గవర్నమెంట్ మాకు గడేస్తున్నది బియ్యము స్టోర్లో. అది కూడా దాని గురించి చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. రామస్ అనే సూకి వెళ్ళాము. అక్కడ సామాన్లు అవి తీసుకోవడానికి. చూడండి దాడ ఒక వస్తువు చూశాను నేను ఫస్ట్ టైం. నేను చూడడం అనమాట కొబ్బరి నూనె. అంటే మన ఇండియా దొరికే కొబ్బరి నూనె నేను ఫస్ట్ టైం నేను చూడడం సూక్లో. ఈ మార కోయిడ్ సూక్లో అనమాట. ఇక్కడ తక్కువ అనమాట. ఆఫర్లో చాలా తక్కువ పెడతారు. ఆఫర్లో కూడా వస్తువులు మనం కొనుక్కోవాలనుకునేట్టుగా అక్కడ పోయి కొనండి. ఏ వస్తువు అయినా సరే చాలా తక్కువ అనమాట. వారంటీ. ఒక అర్బన్ సామాన్లు మాత్రం 50 దినార్లు అయినాయి. ఇంకా తీసుకోవాలి మేము. ఇంకోసాటికి వెళ్ళాలి. అది కూడా చూపించా చూడండి. వాళ్ళకి సంబంధించిన మేము మార్కెట్కి వచ్చాము. చూపించా మార్కెట్ ఇక్కడ. ఇక్కడ చూడండి మీరు. ఆపోజిట్లో ఉందన్నమాట. యువతలే బైక్ సైడ్. పార్కింగ్ దొరకలే నాకు. మా మేడం నాడు దింపేశాను. ఇప్పుడు నేను ఇటు వచ్చాను. చూపించా చూడండి. ఇదే అనమాట. చూసారు కదా, ఇది జేస్ అంటే మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. జేస్ మార్కెట్. ఇది మార్కెట్ జమియా అంటారు. ఒకసాటికి వెళ్ళాము రామస్ అని. అక్కడ సామాన్లు తీసుకున్నాము. వెనక్కి పెట్టేసాము అనమాట దాని సామాన్లన్నీ. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాము. పొద్దున్న 9 గంటలకు బయలుదేరినాము.
టైం వచ్చి 12 అయింది ఇప్పటికి. ఇంకా షాపింగ్ చేస్తాను అన్నది మా మేడం. శాలరీ వచ్చిందంటే మా మేడంకి ఇలాగే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ శాలరీ ఎంత అయిపోయిందాక తిరుగుతుంది. శాలరీ అయిపోతే మళ్ళీ ఆడికి తిరగదు, హాస్పిటల్కి తిరుగుతూ ఉంటుంది. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఉన్నప్పుడే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేస్తుంది, ఇంక లేనప్పుడు గమ్మున ఉండేస్తుంది అనమాట. అలా ఉంటుంది మా మేడం. చూడండి, ఇది ఒకటి చూడండి, ఇది మిలిటరీకి సంబంధించిన వాళ్ళదే. చూడండి, చూశారు కదా, చాలా పెద్దది అయితే ఇది మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. 2 జమియాలు ఉంటాయన్నమాట ఇక్కడ, 2 పక్కనే ఉంటాయన్నమాట. చూడండి, ఇంత ప్లేస్లో పార్కింగ్ దొరకలేదు. మళ్ళీ నాకు బోర్డు ఒకటి ఉన్నది ఇంకా అంకుల్కి పార్కింగ్ పెట్టుకోవడానికి, అయినా నాకు పార్కింగ్ దొరకలేదు. ఇంక లెక్కేయండి మీరు ఎంత పెద్దదో మరి ఇది మార్కెట్. చూడండి, వెనక ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఇవన్నీ సామాన్లు అనేవి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు లారీలతో. అంతా మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. ఇది అంతా చాలా పెద్దది అన్నమాట ఇది మార్కెట్. నాకైతే పార్కింగ్ ఆడ గోయిందన్నట్టుగా అయిపోయింది. ఎచ్చులు పడకూడదు, ఎచ్చులు పడితే ఇలాగే ఉంటుంది. నేను ఎందుకు ఎచ్చులు పడినానంటే, అది వచ్చిందని చెప్పాను కదా, ఇదే అది వచ్చింది కదా, ఇంక పార్కింగ్ ఇబ్బంది లేదులే, పార్కింగ్ దొరుకుతుంది అనుకున్నా. 20 పార్కింగే దొరకలా. అలాంటి చోట్ల కూడా పార్కింగ్ దొరకలేదంటే కోయిటోళ్ళు పెట్టేస్తున్నారు. వాళ్ళకు ఉన్నా లేకుండా, అలాంటి బోర్డు లేకుండా పార్కింగ్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మా మేడం మీద లోపల ఉంది. మా మేడం కొంచెం ఫోన్ చేస్తుంది, ఇంకా రాలేదు బాబు అడిగినాడని. చూసిన ఎవరన్నా బండ్లు తీసినారంటే ఆ ప్లేస్లో పెట్టేసి నేను పార్కింగ్ చేసుకోవాలి. ఇంకా కోయట్లో గవర్నమెంట్ నేను ఖండిస్తున్నాను. మాకు ఇలాంటి వికలాంగులకి ఉన్నా కూడా, మాకు బోర్డు ఉన్నా కూడా మాకు పార్కింగ్ దొరకడం లేదనమాట. నేనైతే ఖండిస్తున్నాను ఈ గవర్నమెంట్ని, కోయట్ గవర్నమెంట్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మాకు పార్కింగ్ దొరక్క మేము ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు కట్టి తిరిగి మా మేడం చేపించింది అనమాట. మాకైనా మాకు పార్కింగ్ దొరకలేదంటే ఏమని అర్థం. అప్పటికి ఈ కోయట్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడ డ్రైవర్లు అందరం కలిసి ఇంక ధర్నా చేస్తున్నాం. ఇంక టాంచి ధర్నాలు చేస్తేనే ఇంక మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మా మేడం ఎంతో కష్టపడి ఎన్నో చేసి తిరిగి పాపం ముసలిదైనా కూడా నడసలాగిపోయినా కూడా ఇలాంటి చేపించింది. ఎందుకంటే పార్కింగ్ దొరకాలని. అయినా మాకు పార్కింగ్ దొరకలేదంటే మాకు ఈ కోవిడ్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోవాలి, కఠినించాలి, వాళ్ళని న్యాయం చేయాలి. మాకైతే మా మేడంకి నాకు ఇదే మా కోరిక. మా సలాం అంతే. మేమేం మాట్లాడము, ఇంకా మాకు న్యాయం జరగాలి. మేడం చూడండి, ఈ నుంచి ఎత్తుకోవచ్చిన సామాన్లో ఇది ఒక కట్టపెట్టి తెచ్చింది. దీంట్లో ఏమైనా క్లీనింగ్స్ ఏమైనా ఉన్నాయేమో. బాక్స్ వాటర్ బాటిల్ చూడండి ఎన్ని తెచ్చిందో, ఒకసారి చూపించా చూడండి మీకే. ఎన్ని వాటర్ బాటిలే చూడండి, ఇంకా కింద కాడ ఉన్నాయన్నమాట. ఎన్ని వాటర్ బాటిలే చూసారు కదా. అలా వచ్చి మా మేడం అక్కడికి వెళ్ళింది, ఆ జమేలోకి వెళ్ళింది అనమాట. ఏదో తీసుకుంటాడానికి వెళ్ళి ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ కానుతుంది కదా వెనక సైడ్, అది ఒక మార్కెట్. ఆ మార్కెట్లోనే మా మేడం ఈ నీళ్ళ బాటిలన్నీ తెచ్చింది. కోయటోడు వచ్చినాడు, బండిది అన్నాడు. బండిది అంటే వాడు కార్డు చూపించాడు. నేను ఎక్కలాంగ కార్డు నా కాడ బండిది అన్నాడు. ముందుకు వచ్చాడు, నేను కార్డు చూపించాను. అక్కడ నవ్వుతున్నాడు, పక్క నవ్వుతున్నాడు. చూపించా చూడండి అతన్ని. మీకు బండిలో కనస్తాడా కనరాడా అమ్మాడు, సరిగ్గా కనరాడు అనుకుంటా. బండిలో డో అన్నాడు కదా, నవ్వుతున్నాడు అన్నమాట. ఈ మార కేకిలాంగంలోకి నాకు కార్డు ఉన్నదంటే నాకు కార్డు ఉన్నదని నవ్వుతున్నాడు. ఏం చేయాలి, పార్కింగ్ దొరకలేదు ఇద్దరికి. మా కార్డులు ఉన్నాయి కూడా పార్కింగ్ దొరకలే. మా బతుకులు ఎలా ఉన్నాయో కోయితాడు మళ్ళా. చూసారు కదా, అలా ఉంటుంది. ఏం చేద్దాం. माई जो कुल्ली से यार फिर मुझे هذا سكر مني, هذا سكر. నడుంలో నొప్పులు కానీ ఈ బియ్యం మూటలు 2 మూటలు, చక్కెర, ఈ చికెన్ 5 ప్యాకెట్లు, కర్తూన్లు, జమే సామాన్లు, టమాటో పండ్లు. ఇప్పుడు మళ్ళా కారు నిండా తెచ్చినాము. ఇది 2వ టిప్పు తేవడం. మొత్తం ఎంత ఇట్ల కంటికి ఎంత బిల్లు అయిందో చూపించా చూడండి మీకు. దోలు తీరిపోయింది నాకైతే. అంతే, నెలకు ఒకసారి మా మేడంకి జీతం వచ్చినప్పుడల్లా ఒక నెల తక్కువ తెచ్చదు, ఒక నెల ఎక్కువ తెచ్చది. నాకైతే పానం పోయి వస్తూ ఉన్నది.
ఏం చేయాలో అర్థం కాదు. చూపించా చూడండి మీకు. పొద్దున్న 2 చపాతీతో తెచ్చుకొని ఆమ్లెట్ తిన్నానా. 9 గంటలకు వెళ్ళా, 1 గంట అవుతున్న టైం వచ్చి ఆకలేస్తుంది, కడుపులో ఎలకలు పరిగెస్తా ఉన్నాయి. చూపించా చూడండి మీకే సామాన్లు ఎన్ని ఉన్నాయి. చూడండి సామాన్లు, ఈ సామాన్లు అన్నీ మొయ్యాలి ఇప్పుడు. ఏ ముందు పక్కన కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. ఇంకో వాటర్ బాటిల్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్ని వాటర్ బాటిల్ చూడండి సామాన్లు. తీర్చే కింద పడతాయి. ఇందో ఎన్ని అయ్యే తీర్చే కింద పడేట్టుగా ఉన్నాయి. ఎన్ని ఎత్తుకొని పోవాలి, అక్కడికి ఎత్తుకొని పోవాలి. నాకైతే పెద్ద నడుములు ఇప్పుడు పట్టేస్తున్నాయి. నడుములు ఎక్కువ నొప్పిగా నడుములు అయితే. ఎన్ని మోసినాక మళ్ళీ నేను వీడియో పెడతాను. ఎన్ని మోసినాక ఈ వీడియో ఎండ్ చేస్తాను. అడిగి మళ్ళీ వాళ్ళ కోడలు ఫోన్ చేసి కయ్యతి బియ్యి ఆడ గుడ్డలోనే ఎత్తుకుంటా అంటున్నది. త్రాయి బాధ నాకు. ఏమో మా మేడం ఎప్పుడు తెల్ల ఇంత సామాన్లు ఈ నెలలో ఎక్కువ తెచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇన్ని తెచ్చింది తెలియదు నాకు. ఇది అబ్బాయితో దోలు తీరిపోయింది నాకు. నడుములు ఎక్కువ నొప్పి తెస్తున్నాయి. ఎన్ని పోసుకోవడ పని మనిషిని పిలిస్తే ఫస్ట్ అంతా ఏమనింది, కారులో ఉండింది అంతవరకు, ఇంటికి వచ్చినంతవరకు ఏమనింది. పని మనిషిని పిలిచి 2 మొయిండి అనింది. ఇప్పుడేమంటున్నది, పిలిస్తే వంట అయిపోలేదు, వంట చేస్తున్నదిలే నువ్వు దించి సామాన్లు అంటున్నది. ఏడుపు వచ్చేస్తున్నది నాకైతే. చాలా దారుణం అనిపిస్తున్నది. ఇవి ఇంకా ఉన్నాయి, వెనకున్నట్టు సామాన్లు అన్నీ వచ్చి ఇంకా ఉన్నాయి. సామాన్లు అయితే అయిపోయినాయి ఇప్పటికి. ఇంకా మొత్తం అయిపోయినాయి. ఇంకా అన్నం ఇస్తే తినాలి. నేను అన్నీ దించేసినాను. ఆ దించిన కాడ నుంచి అన్నీ సరి చేసుకుంటున్నారు పని మనిషి మా మేడం కలిసి, ఇద్దరు కలిసి. నాకైతే ఆకలేస్తుంది, కడుపులో ఎలకలు పరిగేస్తున్నాయి బాగా భయంకరంగా. ఈయనపోస నొప్పి తెచ్చింది ఎక్కువ. అవన్నీ మోసేలాగా నీళ్ళ బాటలు, సామాన్లు, బియ్యం మూట, చికెను, టమాటో పండ్లు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు మొత్తం ఆల్రౌండ్ మొత్తం సామాన్లు తెచ్చేసింది. ఎప్పుడు తేలేదు సంవత్సరం. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కడతాలి. ఇదే ఫస్ట్ టైం తేవడం ఇన్ని సామాన్లు. బిల్లు కూడా ఎంత అయింది అనుకున్నారు మా దేవుడా. ఆ బిల్లు చూసా నాకే భయం అనిపిస్తున్నది. అంత తెచ్చింది అనమాట సామాన్లు. ఓకే మరి అందరికీ బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.